శ్రీరాముని కులదైవం ప్రస్తుతం మన భూమి మీదే పూజలు అందుకుంటోందని మీకు తెలుసా? దాని వెనకాల విభీషణుడి హస్తం కూడా ఉంది. దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముని పూర్వీకుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన పూజిస్తున్న రంగనాథ స్వామిని ఇవ్వమని అడిగారు. అలా రంగనాథ స్వామి అప్పటి నుంచి ఇక్ష్వాకు వంశం యొక్క కులదైవం అయ్యారు. అయితే శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో విభీషణుడి కోరిక మేరకు రంగనాథ స్వామిని ఆయనకి ఇచ్చి ఎక్కడా కింద పెట్టకుండా లంకకు తీసుకువెళ్ళమని చెప్పారు. కానీ మార్గమధ్యంలో సంధ్యావందనం కోసం కావేరీ నది ఒడ్డున ఆగి ఆ స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం పూర్తి చేసుకున్న విభీషణుడు తిరిగి లేపుదామని ప్రయత్నిస్తే అది ఎంతటికీ లేవలేదు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు, నేను ఇక్కడే కొలువై ఉండి లంక వైపు చూస్తూ ఉంటాను, నువ్వు ప్రతినిత్యం వచ్చి నన్ను పూజిస్తూ ఉండు అని వరమిచ్చారు. అలా శ్రీరాముని కులదైవమైన రంగనాథ స్వామి ప్రస్తుతం తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగంలో కొలువై ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. చిరంజీవి అయిన విభీషణుడు ఇప్పటికీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారట. పూర్తి వీడియో కోసం టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.